Put your hands together for our singer Naveen, please. పాట మ్యూజిక్ ఉందా మన దగ్గర? స్కేల్ ఏ స్కేల్ గుర్తుందా అండి? వేయింగ్ స్కేల్ మీద పాడతాను నేను జనరల్. నిగ 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 దగ 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 మ్యూజిక్ ఉందా మన దగ్గర వితౌట్ వోకల్స్? ఆయన మ్యూజిక్ లేకుండా పాడలేరు, దయచేసి మ్యూజిక్ ప్లే చేయండి. కనీసం మ్యూజిక్ ఉంటే లిప్ సింక్ అన్న చేసుకోవచ్చు అని. అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు. మీ సింగర్ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నారు. సింగర్ సీక్రెట్స్ చెప్పకండి, మేము లిప్ సింక్ చేయము. మీకు లైన్స్ గుర్తున్నాయా? ఒక 2 లైన్స్ పాడతాను, మీరు ఫీమేల్ వోకల్స్ అందుకు. పాడతాను. రెడీయా భీమవరం? Okay, let me see some energy at the back. అటు సైడ్ అంతా సైలెంట్ ఉన్నారండి. Let's go. Ready? ChatGPT, ఎవరే ఈ బ్యూటీ? డ్రెస్సులు ఒక్కోటి వెలకంటే కోటి భాయ్ కారేమో బంతి ప్యారేమో చంతి స్టోరీ మొదలెట్టేద్దామా? భీమవరం పాలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా? ఎవరే ఈ బ్యూటీ సందం గుండె నెత్తులు ఒక్కోటి వెనకట్టే కోటి భాయ్ అయ్ బాబోయ్. థ్యాంక్ యూ. అమేజింగ్, సూపర్ అసలు ఇరగదీసేశారు ఇద్దరు. అస్సలు దొరకకుండా బాగా మేనేజ్ చేశాం కదా. ఓకే, అంటే మాకు లిప్ సింక్స్ రావు కదా. నేను ఎందుకు మీతో పాటు కలుపుకుంటున్నాను, నేను సింగర్నే కదా. సినిమా గురించి చెప్తాను. ఓకే, యాక్చువల్లీ సమీరా గారు మా సినిమాలో చాలా మందికి తెలీదు, ఇన్స్టాగ్రామ్లో ఆవిడ మినిమం 5 మిలియన్ కంటే తక్కువ రీల్స్ చేయరు అసలు. సో చాలా చాలా. హాయ్ అమర్ గారు. హాయ్. నువ్వు వస్తావని అనుకోలేదు రణ్వీర్. రాక నాకు తప్పలేదు అమర్. లోపలికి వెళ్ళండి అని చెప్పేసి మా సినిమాలో పాత్ర కూడా చేశారు, అండ్ మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూశారు. చెప్పండి ఎలా ఉంది సినిమా? మళ్ళీ నేను చెప్తే నా సినిమా గురించి చెప్పినట్టు. స్టోరీ స్టార్ట్ చేయనా అండి చెప్పడం? నరేషన్ కాదు. ఓకే, నేను చాలా సీన్స్ చూసానండి మూవీలో, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ ఫన్ అనమాట. నేను యాక్చువల్గా ఓకే రీల్స్లో వేసిందే కదా కెమెరా ముందు ఊదేద్దాం అనుకున్నాను. వెళ్ళి చూస్తే నాకు ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఓకే నవీన్ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ మూవీ తర్వాత షూటింగ్ తర్వాత నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను. నా మీద నాకు అంత నమ్మకం పోయి నేను అసలు యాక్టర్నే కాదేమో అన్న ఒక డౌట్ వచ్చింది. అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్. ఈ సంక్రాంతికి ఈ మూవీ కనుక మీరు మిస్ అయితే మొత్తం సంక్రాంతి మిస్ అయినట్టే, అంత అద్భుతంగా ఉంది సినిమా. సో ఎవ్రీబడి ప్లీజ్ గో టు ద థియేటర్స్, టేక్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. మీరందరూ కుటుంబ సమేతంగా చూసి పొట్ట చెక్కలేటట్టు నవ్వుకుని, ఈ జనరేషన్ వాళ్ళైతే ఇంకా షర్ట్లు చింపుకునేంత కామెడీ ఉంది. అండ్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ అయితే స్పేర్గా ఇంకొక షర్ట్ తెచ్చుకోవాలేమో మీరు, అంత కామెడీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఓకే, వావ్ సూపర్. కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలన్నమాట, అర్థమైంది. ఇప్పుడు ఇండియా పోటీ గెలిచారు, సో మిస్టర్ ఇండియా వద్దన్నారు. అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు. బాయ్స్ హ్యాపీ కదా? ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో, ఊరికే చేతులు ఎత్తుతున్నాడు, చేయి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు. ఓకే, థర్డ్ హాబీస్ ఏంటి? ఎలాంటి హాబీస్? అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం. సో మూవీస్, ఎలాంటి సినిమాలు? మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది, చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ, ఒక కచ్చి లాగా యూనో యు కిల్ దెమ్, అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు. అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్గా ఉంది ఏంటంటే ఇలా అంటుంది, అంత బ్లడ్ ఉండాలి, కచ్చి అని కిల్ అంటుంది ఏంటి? ఓకే, అర్థమైందమ్మా. అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్, అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా? అంటే మోడర్న్ టైమ్స్లో
సరే ఓకే 3.5 చాలు. 3.5 బ్రేకప్స్. అంటే అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా. ఓకే 3.5 అంటే సగం ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉండాలి. లేదు చి ఓన్లీ మైన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మీ. కానీ ప్రీవియస్ గా 3.5 కూడా ఉంటే చాలు. ఓకే 3.5 కూడా ఏంటండి? అంటే హాఫ్ అంటే ఇటువైపు నుంచి మాత్రమే ఎక్స్ప్రెస్ చేశారు. అవును, అర్థం చేసుకోరు. ఓకే లుక్స్ ఎలా ఉండాలి? చూపురు. లుక్స్ నాకు ఏం స్పెసిఫికేషన్స్ అలా కాదు. ఓన్లీ టాల్. నాకు టాల్ పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి. ఎందుకంటే అబ్బాయి పొడుగ్గా ఉండాలంట, అంతే. జస్ట్ టాల్ గా ఉండాలి. ఓకే ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు. ఓకే ఏదమ్మా ఒకసారి నిలబడు ఒకసారి. రాకేష్ ఉంది ఉంది కరెక్ట్. ఉంది కాదు, లేదు హైట్ ఉంది. ఓకే ఓకే నెక్స్ట్ కుకింగ్ రావాలా? ఓ డెఫినెట్లీ అవునా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే ఏం వండాలి? నాకు రాదు. మీకు రాదా? అండ్ నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం. సో అది నేను ఫిక్స్. అర్థమైందమ్మా, రాజ్మా చావల్ వస్తే సరిపోతుందమ్మా. నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా? ఇంటి పనులు? ఎస్, అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి, కుకింగ్ తెలియాలి, ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం. ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయాలంటే అది కూడా తెలియాలి. చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్లీ మీనాక్షి ఉండాలి. యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్. ఐ రియలీ లైక్ ఇట్. అలాగే ఫ్యామిలీ ఉండాలా వాళ్ళకి? లైక్ మీకు ఆడపడుచులు, అత్తగారు, మామగారు? ఈజీ. ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం. ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో. ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఇది. అవును. అంటే మీకు అత్తగారు కావాలి, డ్రామా కూడా కావాలి. అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి. ఇప్పుడు నేను మీ అత్తగారిని, మీరు నా కోడలు, నా కొడుకు నవీన్. బాబు అమ్మ చెప్పమ్మా. నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు కాకుండా మీ ఆవిడిచ్చిన మంచినీళ్ళు ఎందుకు తాగావు? మా ఆవిడిచ్చినది కన్నీళ్ళు మామ. ఏంటిది ఎలా మాట్లాడుతుంది? నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నువ్వు కోడలు మాటలు మాత్రమే వింటున్నావు. అది జస్ట్ యాక్టింగ్ అత్త. అమ్మా నేను వింటున్నాను. నీకు తెలుగు అర్థమైపోతుందా? అవును, అనవసరంగా నేర్పించాను. అమ్మంటే మర్యాద లేకుండా పోయింది. నేను ఇంట్లోంచి పోతాను. నేను కూడా పోతాను. మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఫ్రెష్గా చూసుకుంటా. అమ్మో. ఓకే మీనాక్షి, మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్. గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటే చెప్పేస్తే అయిపోతుంది. చాలా 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 ఇష్టం నాకు ఉండాలి. అండ్ ఇన్ అ డే ఒక 3 మినిమం. 3 బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంకో బిఫోర్ ఫుడ్ ఐ నీడ్ అ గిఫ్ట్. అది అయితే ఫిక్స్. వాట్ యు హావ్ టు సే? 100 acres రైస్ ఫీల్డ్స్, 3.5 బ్రేకప్స్ అయి ఉండాలి. ఇంకేంటి అన్నారు? రాజ్మా చావల్ కుకింగ్ రావాలి. ఐరన్, ఇంకేంటి? బట్టలు ఐరన్ చేయాలి. ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఐలో క్రియేట్ చేయగలుగుతాం మనం. అంతేగాని రియల్లో అయితే కష్టం. వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్ని చూసేసాం. ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము. లెట్స్ హావ్ ద స్లైడ్ ప్లీజ్. నవీన్ ఫస్ట్ ప్రైవసీ. నా మెసేజెస్ స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు. అంటే మీ మెసేజెస్ డైరెక్ట్గా చదవచ్చా? చదవచ్చు, అది డిలీట్ చేసేసేయాలి. ఓ మై గాడ్. ఓకే ఆక్యుపేషన్, ఎలాంటి జాబ్లో ఉండేవాళ్ళు కావాలి? ఏంటి అమ్మాయా? మీకు అదుగు అనగనగా అమ్మాయి ఏ జాబ్, తన జాబ్ అయినా జాబ్లెస్ అయినా ఏదన్నా ఓకే నాకు. ఓ నాకు అలాంటి స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఓ ఓకే. హాబీస్ తన హాబీస్ నాకే, తన ఏ హాబీస్ ఉంటే అది. ఎనీథింగ్ ఇస్ ఓకే. తనకి ఏ హాబీస్ ఉన్నా షీ కెన్ ఫాలో హర్ హాబీస్. అంటే ఇఫ్ షీ హ్యాస్ లైక్ మధ్యలో ఎప్పుడైనా చిన్న మర్డర్లు చేయడం అలాంటి నాకు ఓకే. అది హైడ్ చేస్తే చాలు, పోలీస్ కేస్ కాకుండా చూసుకుంటే చాలు. ఓకే. పాస్ట్ స్టోరీస్, బ్రేకప్స్ ఆ 3.5 కాకుండా 4 ఉంటే చాలు. అలా మధ్యలో వదిలేస్తే నాకు ప్రాబ్లం. ఐదర్ 3 అన్నా 4 అన్నా. 3.5, 3.25 బ్రేకప్స్ అలా వద్దు మనకి. ఓకే. ఒరే బుల్రాజు నువ్వు ఎక్కడో ఒక దగ్గర కూర్చోరా ప్లీజ్. సిచువేషన్షిప్ కూడా కౌంట్ చేయాలి కదా. అది 3.5 ఇది నాట్ ఇటు అటు, అది మధ్యలో ఉంది. సిచువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా. అసలు ఆ షిప్ నేను ఎక్క. మనీ హ్యాండ్లింగ్, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకపోతే చాలు నాకు. మనీ హ్యాండ్లింగ్ ఓకే. ఓకే. షాపింగ్ టైం నన్ను తీసుకెళ్లకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు. నో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు. అదొకటే కొంచెం కష్టం. మినిమం 7.5 hours పడుతుంది షాపింగ్. అసలు నేను నా కోసమే నేను షాపింగ్ చేయను. సో ఓకే. అపాలజీ, అడ్జస్ట్మెంట్ అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను. ఎలా చెప్తుంటారు? సారీ ఇమీడియట్గా ఫస్ట్ స్టారీ. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం 4 hours ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం. ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 hours టైం మిగులుద్ది మనకి.
వెరీ గుడ్ థాట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు 4 hours మనం ఆర్గ్యుమెంట్ చేసినా సారీ అవాయిడ్ చేయలేం కదా. అసలు బెస్ట్ ఏంటో తెలుసా, మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ Sorry. టెస్ట్ అయిపోతుంది. రోజుకి ఎన్ని సారీలు చెప్తే అంత పీస్. బెస్ట్. You know why? యా, Because the wife is always right. ఇది నిజమా? ఇది కరెక్టా బాయ్స్? ఇది ఎక్కడ పాత థాట్స్ అండి ఇవి. లేదు ఇది పాత థాట్ లేదు, కొత్త థాట్ లేదు. నిరంజన్ గారు కూడా అదే చెప్తారు. ఓ నిరంజన్ గారు వచ్చారా? వామ్మో సార్, మీరు ఏంటి సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు? పైగా ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ది. ఓహో, ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరూ. మా ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. ఓకే, అండ్ అలాగే ఈ సినిమాకి కో రైటర్ చిన్మయి గారు ఇక్కడే ఉన్నారు. చిన్మయి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి మంచి సింగర్, ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన సమీర్